ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. ఆయన రక్తం వట్టిగా రాలేదమ్మా, ఆయన రక్తం వట్టిగా రాలేదు. నువ్వు చేసే ప్రతి పనికి ఆయన దేహం మీద ఒక దెబ్బగా చీల్చివేయబడ్డాయి. ఆయన దేహం అంతా చీల్చివేయబడిందంటే పాపం చాలా తీవ్రంగా. కాబట్టి ఈ పాపపు తీవ్రతను బట్టి మళ్ళా ఆయన సిలువేసి గాయపరచవద్దు. అవును ప్రభువా, క్షమించమని నిజంగా క్షమించండి దేవుని. ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రెట్టిని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లైన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడం చెప్పాను. మీరు రెట్టెత్తి ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదురు. కాబట్టి ఎవడ యోగముగా ప్రభు యొక్క రొట్టె తినో లేక ఆయన పాత్రలో త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చు రక్తమును గుర్చు అపరాధగును. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకునవలెను. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో త్రాగవలెను. ప్రభువు శరీరం అని వేచెప్పుక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగటికే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీరు అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సమయంలో మనం పరిశీలన చేసుకుందాం. యోగ్యమైన రీతిలో చేయవేయాలి, అయోగ్యంగా కాకుండా. మన తలంపులు చేసిన పాపానికి ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టబడింది. మన కాళ్ళ చేతులతో చేసిన పాపానికి ఆయన కాళ్ళ చేతుల్లో మేకులు పట్టుబడ్డాయి. మన శరీరముతో చేసిన పాపానికి నాగలి సాలవలే ఆయన శరీరం అంతా దొరబడింది. ఎవరు చేయని త్యాగాన్ని యేసయ్య మన కొరకు చేశాడు. ఆయన సిలువ జ్ఞాపకం చేసుకున్న పశ్చాత్తాపాత్మతో నువ్వు చేసిన వారం అంతట్లో కూడా అపరాధ దోషాలు. ఒక అత్త కోడలను ఎక్కడ దుఃఖపెట్టిందో ఒప్పుకుందాం. కోడలు అక్కడ దుఃఖపెట్టిన పరిస్థితులు, భర్త భార్యను దుఃఖపెట్టిన పరిస్థితులు, భార్య భర్తను దుఃఖపెట్టిన పరిస్థితులు, తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులకు దుఃఖపరిచినవి ఆయన సన్నిధిలయ్యా నన్ను క్షమించుకొని దేవుని క్షమాపణ అడుగుదాం. పశ్చాత్తాపాత్మతో ప్రభు బలలో సేవేద్దాం. పశ్చాత్తాపాత్మతో అలవాటు పూర్వకంగా ఆచార్యపూర్వకం కాకుండా కన్నీటితో ఆయన సిలువ జ్ఞాపకం చేసుకుంటూ పశ్చాత్తాపాత్మతో ప్రభు బలలో సేవేద్దాం. పశ్చాత్తాపాత్మతో